రెండవ ప్రపంచ యుద్ధంలో అణుదెబ్బ తిన్నది జపాన్. నాగసాకి, హిరోషిమాల మీద జరిగినటువంటి అణుబాంబు దాడి, అమెరికా చేసిన దాడి వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైనటువంటి అంశం జర్మనీ నియంత హిట్లర్‌ని బేస్ చేసుకొని ఉన్నటువంటి. ఆ హిట్లర్ మీదన ప్రతిఘటించడం కోసం యుద్ధం ఆరంభమైంది. అయిగాస్త అటు తిరిగి ఇటు తిరిగి దాంతో సంబంధం లేనటువంటి అమెరికా మీదన, పెరల్ హార్బర్ మీదన జపాన్ వెళ్ళి దాడి చేసింది. దానికి ఆగ్రహించినటువంటి అమెరికా 2 అణుబాంబులు తీసుకొచ్చి నాగసాకి, హిరోషిమా మీద వేసింది. ఆ తరువాతన యుద్ధం ఆగిపోయింది. వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధం కారణంగానే భారతదేశానికి స్వతంత్రం కూడా వచ్చింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున భారత సైనికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ యుద్ధంలో గనక బ్రిటను, ఆ కూటమి గెలిస్తే భారతదేశానికి స్వతంత్రం ఇస్తాము, కాబట్టి మీరందరూ కూడా భారత సైనికులు ఎవరైతే బ్రిటన్ సైన్యం తరపున పనిచేస్తున్నారో వాళ్ళందరూ మీరు బ్రిటన్ కోసం కూడా ప్రాణాలు అర్పించాలి అని అడిగినప్పుడు అందుకు మన భారతీయ సైనికులు అంగీకరించడం, అందుకోసం బ్రిటన్ కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భంలో ఇవ్వబడిందే మనకి స్వతంత్రం. సరే, మన అంశం పక్కన పెడితే జపాన్ ఆనాటి నుంచి ఒక నిర్ణయం తీసుకుంది, అణుబాంబులు తయారు చేయకూడదు, అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. అట్లాగే సైన్యాన్ని కూడా వదిలేసింది. సైన్యం లేకుండా కేవలం అక్కడ పోలీస్ మాత్రమే ఉంటారు. ఆ దేశ రక్షణ బాధ్యతలు ఎవరైతే చేశారో, అణుబాంబులు వేశారో అదే అమెరికాకు వదిలేశారు. ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 7 దశాబ్దాలు అంటే 70 ఏళ్లకి పైగా అమెరికాకి డబ్బులు ఇస్తూ ప్రతి ఏడాది వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకునేట్టు. జపాన్ మీదకి ఎవడూ పోవట్లేదు కాబట్టి ఏం కాదు. ఇప్పుడు మన సుంకోషి దీవుల్ని లాక్కుంటానని చైనా 4 సార్లు 5 సార్లు రచ్చ చేసింది. కొన్ని వందల సార్లు తన యుద్ధ నౌకలు ఉంది. అమెరికా చూస్తా కూర్చుని తప్పించి ఏమీ చేయలే, ఖండిస్తా కూర్చుని తప్పించి పేపర్లో ఏమీ చేయలే. పైగా ఇవాళ అమెరికాని నమ్మి ఇదివరకు గల్ఫ్ దేశాలు కావచ్చు, జపాన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు తమ రక్షణని అమెరికాకి ఇచ్చేసి ఇవాళ కష్టం ఎదుర్కొంటున్నామని అర్థమైంది. యూరప్ దేశాలు ఏ దేశానికి ఆ దేశం సపరేట్ సైన్యాన్ని పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. గల్ఫ్ దేశాలు సపరేట్ సైన్యానికి రిక్రూట్మెంట్లకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అట్లాగే జపాన్ కూడా సొంత సైన్యానికి సిద్ధమవుతుంది, సొంత ఆయుధాలు, సొంత వాటికి. ఇందులో భాగంగా అణ్వస్త్రాలు 1 ఏడాదిలోపు జపాన్ తయారు చేసుకోబోతోందన్నది రష్యా వేస్తున్న అంచనా.